మా దగ్గర ఒక ఈవీ కార్, ఒక ఈవీ స్కూటర్, అలాగే 3 ఏసీస్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంత కెపాసిటీ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్ సోలార్ డౌట్ సిరీస్. మన సబ్స్క్రైబర్స్ అడిగిన జెన్యూన్ క్వశ్చన్స్ కి సింపుల్ గా ఆన్సర్ ఇస్తున్నాం. ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ అందరికీ అప్లై అవ్వదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కరెంటు యూసేజ్ డిఫరెంట్ ఉంటుంది. ఈవీ కార్ డైలీ ఎంత ఛార్జింగ్ చేస్తున్నారు, ఏసీస్ రోజుకి ఎన్ని గంటలు రన్ అవుతున్నాయి, మిగతా అప్లయన్సెస్ ఎంత కరెంటు యూస్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి సోలార్ కెపాసిటీ డిసైడ్ అవుతుంది. జనరల్లీ చెప్పాలంటే ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న ఫ్యామిలీస్ కి 8 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ మధ్య సోలార్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఫైనల్ కెపాసిటీ మాత్రం మీ ఎలక్ట్రిసిటీ బిల్, లోడ్ క్యాలిక్యులేషన్, రూఫ్ స్పేస్ చూసి డిసైడ్ చేయాలి. స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ లో మేము ఇన్స్టాలేషన్ ముందు కంప్లీట్ సైట్ సర్వే చేసి మీ కరెంట్ కన్జంప్షన్ ని అనాలిసిస్ చేసి ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కూడా కన్సిడర్ చేసి కరెక్ట్ కెపాసిటీ రికమెండ్ చేస్తాం. దీని వల్ల ఫ్యూచర్ లో సిస్టమ్ స్మాల్ అయిపోవడం గానీ, అన్నెసెసరీగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం గానీ జరగదు. అలాగే మేము యూస్ చేసే ప్యానెల్స్ అదాని 620 వాట్స్ ఎన్ టైప్ టాప్కాన్ బైఫేషియల్ సోలార్ ప్యానెల్స్. ఈ ప్యానెల్స్ లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీతో వస్తాయి. లో లైట్ కండిషన్స్ లో కూడా మంచి జనరేషన్ ఇస్తాయి. సమ్మర్ లో హై టెంపరేచర్ ఉన్న పర్ఫార్మెన్స్ స్టేబుల్ గా ఉంటుంది. ప్యానెల్ డిగ్రేడేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో కూడా ఎక్సలెంట్ పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది. బైఫేషియల్ టెక్నాలజీ వల్ల ప్యానెల్ బ్యాక్ సైడ్ నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ ని కూడా యూస్ చేసి అడిషనల్ జనరేషన్ పొందొచ్చు. అదాని ప్యానెల్స్ కి 30 ఇయర్స్ పర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుంది. ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తే 30 ఇయర్స్ కన్నా ఎక్కువ లైఫ్ కూడా ఉంటుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మీకు కూడా ఇలాంటి సోలార్ డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. మీ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాం. ఫాలో అవ్వండి స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ ని. మరిన్ని సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.